జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం చూసాం. ఎందుకు ఓడిపోయినో నాకు తెలియట్లేదు, ఏమి జరిగిందో నాకు అనుమానాలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఒక రకంగా ఓటమికి గల కారణాలు ప్రజలే అన్నట్టుగా, అంటే ఓట్లు ఏమైపోయినాయి, నేను చేసిన మేలంతా ఏమైపోయింది అని మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఆయన ఓపెన్ అయిపోయాడు. ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందేమో అనే అనుమానాలని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అంటే దాదాపు అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ బ్యాలెట్ పేపర్లు వాడుతుంటే మీరు ఈవీఎంలు వాడటం అనేది సరైన పద్ధతి కాదు అన్నట్టుగా అప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ చాలామంది విమర్శిస్తున్న మాట ఏంటంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి తన తప్పును తాను తెలుసుకోవట్లేదు. తను పందా మాత్రం ఇంకా స్టిల్ అదొక కైండ్ ఆఫ్ ధోరణితో ముందుకెళ్తుంది. తను చేసిన తప్పుల్ని తను పట్టించుకోకుండా ఇంకా ఎవరో ఏదో తప్పు చేసేసారు, ఏయో మిషన్లు తప్పు చేసేసినాయి, ఏదో కుట్ర జరిగిపోయింది అని ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతుంది. క్యాడర్ కూడా ఇప్పుడు నమ్మే అవకాశం ఉంటుందా? ఏంటి మీ అభిప్రాయం? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడిగా ఇంత ఫెయిల్యూర్ని ఇంకా రాబోయే రోజుల్లో కూడా చవి చూసే విధంగా ఎందుకు రాజకీయాలు కొనసాగిస్తున్నాడంటారో, ఏమైందంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నైజానికి తగినట్టుగానే ఈరోజు కూడా వ్యవహార శైలి ఉంది తప్ప, ఇంత ఘోర ఓటమి ఎదురైన తర్వాత కూడా నేను ఎందుకు ఇంతగా ప్రజల్లో తిరస్కారానికి గురయ్యాను, నాలో ఉన్న లోపం ఏంటి, నా పరిపాలనలో జరిగిన తప్పొప్పులేంటి, ప్రజలు నన్ను ఎందుకు ఇంతగా ఏవగించుకున్నారు అని చెప్పని లోతైన విశ్లేషణ చేసుకొని ఆ తప్పొప్పుల్ని ఐడెంటిఫై చేసుకొని వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తే రాజకీయ పార్టీగా వైసీపీ పార్టీకి, రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. లేదు అనంటే కాలగర్భంలో కలిసిపోయిన చాలామంది రాజకీయ జీవితాలు ఉన్నాయి. రాజకీయ జీవితం, నేను వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడట్లా. చాలామంది ఒక వెలుగు వెలిగి ఏక్ దిన్ కా సుల్తాన్లు అంటారు. ప్రజలు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఆ అంది వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళకున్న భవిష్యత్తు అవకాశాలను కూడా వాళ్ళుగా కాలదనుకున్న చాలామంది ఉన్నారు. మనం అన్ని రంగాల్లో చూస్తాం. సచిన్ టెండూల్కర్తో పాటు వినోద్ కాంబ్లీ ఇరువురు కలిసి క్రికెట్లోకి వచ్చారు. అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్ వినోద్ కాంబ్లీ. స్కూల్ డేస్ నుంచి వాళ్ళిద్దరు కలిపే ఆ రోజు ప్రపంచ రికార్డు నెలకొల్పింది స్కూల్ క్రికెట్లో. ఇద్దరు ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యారు. క్రమశిక్షణాయుతమైన జీవితంతో సచిన్ టెండూల్కర్ 24 సంవత్సరాలు తన కెరీర్ను కొనసాగించాడు. వినోద్ కాంబ్లీ తనకొచ్చిన ఫేము, డబ్బు, ఈ హోదాని నిలుపుకోలేక దాని ద్వారా క్రియేట్ అయిన గ్లామర్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రాసెస్లో అల్టిమేట్గా క్రీడాకారుడిగా సక్సెస్ అయితే కదా ఈ గ్లామర్ ఇదంతా కొనసాగేది. ఈ క్రీడని నిర్లక్ష్యం చేసేసి వీటికి ప్రయారిటీ ఇచ్చి అంతిమంగా డీగ్లామర్ అయిపోయాడు. అసలు అతన్ని క్రికెట్ బోర్డు పరిగణలోకి తీసుకునే పరిస్థితి. కొన్నాళ్ళకి వినోద్ కాంబ్లీ అనే ఒక క్రికెటర్ ఉన్నాడు అని కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితి. అది క్రీడల్లో వర్తిస్తుంది, సినిమాల్లో వర్తిస్తుంది, ఏ రంగంలోనైనా సరే ఒక అవకాశం అందుకోవటం కొన్ని సందర్భాల్లో కొంతమందికి కలిసి వస్తుంది. దాన్ని సుదీర్ఘకాలం నిలుపుకోవటం అనేది వారి క్రమశిక్షణ, పట్టుదల, అన్నిటికన్నా ముఖ్యంగా డౌన్ టు ఎర్త్ బిహేవియర్. విజయం దక్కిన రోజు వినయం ప్రదర్శించాలి, అపజయం దక్కిన రోజు ధీరత్వాన్ని ప్రదర్శించాలి. అంతేగాని విజయం దక్కిన రోజు మా అంతటి వీరులు లేరు, ఇదేదో మేము యుద్ధంలో నెగ్గిన విజయం, ఇది రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా ప్రజల మీద వీరత్వాన్ని ప్రదర్శిస్తే ఇటువంటి పరిస్థితులే తలెత్తుతాయి. అల్టిమేట్గా ఆ స్థాయి హోదా కట్టబెట్టింది ప్రజలు. ఇది ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మర్చిపోయారు. అమ్మా బాబు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఆ ప్రజలను వేడుకుంటే ఆ ప్రజలు అవకాశం ఇచ్చారనేది మర్చిపోయారు. వాళ్ళ తలలు నిమిరి ముద్దులు పెట్టి వాళ్ళ అనుగ్రహం పొందితే ప్రజలు వాళ్ళు ఓన్ చేసుకుంటే ఈ అవకాశం దక్కిందనేది మర్చిపోయారు. ఇదంతా నా ఘనత, నేను ఒక దైవాంశ సంభూతుడిని, నేను పెట్టి పుట్టా, ఇది నా జీవితకాలం నాకు మాత్రమే సంక్రమించే హక్కు అని చెప్పని ఫీల్ అయితే అదే ప్రజలు ఇట్లా చిటికేసినట్టుగా అధికారాన్ని దూరం చేసేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ్ళ ముందు ఈస్టమన్ కలర్లో
ఇంద్రధనస్సులు సృష్టించారు ప్రజలు. ఇంద్రధనస్సులు మనకు కనిపిస్తాయి, దాన్ని అందుకోలేము. అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో ఆయన సృష్టించుకున్నాడు. అవి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. ప్రజలు మనకి వెనకటి రోజుల్లో మధుబాబు షాడో నవళ్ళు ఉండేవి. వాటిల్లో ఒక డైలాగ్ ఉండేది, ఈ షాడో ఓ పంచిస్తే వాళ్ళకి కళ్ళ ముందు టెక్నికలర్ నక్షత్రాలు కనిపిస్తున్నాయి అని చెప్పని అందులో మెన్షన్ చేస్తుండేవాళ్ళు. అంటే ఇతను కొడితే వాళ్ళకి కళ్ళ ముందు అంతా ఆ కొట్టిన దెబ్బకి దిమ్మరపోయి అట్లాంటి నక్షత్రాలు కనపడుతున్నాయి అని చెప్పని మెన్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన షాట్కి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ ముందు ఇంకా అంతా భ్రాంతి ఏనా అని చెప్పని ఆ నక్షత్రాలే కనిపిస్తున్నాయి. దాన్ని కవర్ చేసుకోవడానికి, తన శ్రేణుల ముందు లేని గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని డైజెస్ట్ చేసుకోలేక నాకు ఓటమి దక్కటమా, నేను ఓడిపోవటమా, ధిక్కారము సైతన ప్రజలు నన్నే ఓడిస్తారా అని చెప్పని ఇవాళ ప్రజలను నిందిస్తున్నారు, వ్యవస్థలను నిందిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇదే ప్రజలు 151 స్థానాలతో ఆయనకు అధికారం కట్టబెట్టినాడు. ఆనాడు ప్రతిపక్ష పార్టీల నుంచి కొంతమంది ఆ రోజు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసినాడు. ఆ రోజు ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఒక్క నిమిషం వినిపిస్తాను నేను. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయలే, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. పోలింగ్ మొదలయ్యే ముందు ఇది 2019లో 175కి 151 స్థానాలు ఆయనకి దక్కిన రోజు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలకి సంబంధించిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన అందిస్తే ఇంతటి గౌరవోటమి ఆయనకి దక్కటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకున్న నేర చరిత్ర, ఆయనకున్న జైలు జీవిత నేపథ్యం ఇవన్నీ తెలుసుండి కూడా ఇంత ఘన విజయం ఆయనకు దక్కటం ఏంటి, ఇదేదో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టుంది అని చెప్పని ఆ రోజు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. చేసినప్పుడు ఆ రోజు గెలుపు తనకు దక్కింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆనాటికి ఈనాటికి ఉన్న భిన్న పరిస్థితులు ఏంటి? ఈరోజు కూడా ఆ రోజు 80% పూర్తిగా కాదు 79.6% ఓట్లేశారు. ఇవాళ 81.86% ఓట్లేశారు. ఈ వేసిన ఓట్లలో మొత్తం రాష్ట్రం మీద ఒక్కరైనా సరే నేను నొక్కింది పలానా గుర్తుకి, నాకు వీవీప్యాట్ పలానా గుర్తు వచ్చిందని చెప్పిన కంప్లైంట్ ఎవరైనా చేశారా? ఆయన చెప్పిన మాట నేను మళ్ళీ ఇప్పుడు కూడా పునరుద్ఘాటిస్తున్నా. ఇన్ని కోట్ల మంది ఓటర్లు ఈ ఈవీఎంల ద్వారా, వీవీప్యాట్ ద్వారా కనిపిస్తున్న గుర్తుతోటి సంతృప్తి చెందారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఇవాళ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ఈ పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్లో నిజంగానే ఈవీఎంల ద్వారా ఫలితాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే వెసులుబాటే ఉంటే గత దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతదేశంలోనే రిచెస్ట్ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఉన్న అంటే గత 2019 ఎన్నికల్లో దగ్గర 303 స్థానాల స్థాయి నుంచి ఇవాళ సాధారణ మెజార్టీ కూడా రాకుండా 240 స్థానాలకు ఎందుకు పరిమితం అవుతారు? వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోలేరా? వాళ్ళకు అనుకూలంగా ఒక 40-50 స్థానాల్లో తీర్పు వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ఆస్కారం లేదా? ఇది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యపడుద్దా? ఇవాళ దేశంలోకెల్లా రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోకెల్లా ఆయనకున్నంతటి మీడియా సపోర్ట్ లేదు, ఆయనకున్నంతటి వ్యూహకర్తల బలం లేదు, ఆయనకున్నంతటి సోషల్ మీడియా బలం లేదు. అవును. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనండి, ఇప్పుడు గతంలో తెలుగుదేశానికి బీజేపీ విభేదాలు వచ్చినప్పుడు బహిరంగంగానే బీజేపీని ఆరోపించారు.
ఇప్పటికి ఈయన ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఎవరిని తప్పటాలే? కనీసం పేరు కూడా అంటలేదు, బీజేపీ పేరు ఎందుకు అంటలేదు? మళ్ళీ ఈయన అంటున్నాడు ప్రత్యేక హోదా చంద్రబాబు ఇప్పుడు తీసుకురావాలి, మెల్లాడించాలని మళ్ళీ చెప్తాడు. ఏంటి అసలు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈవీఎంలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి హోంగార్డు దాకా, విఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఏ దాకా, ఆశా వర్కర్ దాకా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంది. ఈవెన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకున్న తన సామాజిక వర్గుడైన జవహర్ రెడ్డి గారే చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన దాకా. అటువంటి ట్యాంపరింగ్కి ఏదైనా ఆస్కారం ఉంటే యంత్రాంగం, అధికారం, వ్యవస్థలు, ఆర్థిక వనరులు, మీడియా సపోర్టు, సోషల్ మీడియా సపోర్టు, వ్యూహకర్తల బలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా వెసులుబాటు దక్కుద్ది తప్ప ప్రతిపక్షంలో ఉండి కనీసం వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులను కూడా పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకపోతుంటే ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈవీఎంను ట్యాంపర్ చేసే అంతటి సామర్థ్యం ఉంటుందా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తా వాళ్ళ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ శ్రేణులకి చాలా పరిణతి ఉంది. వాస్తవ పరిస్థితి వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఈరోజు ఉదయం నేను ఒక శాటిలైట్ ఛానల్లో లైవ్ డిబేట్లో పాల్గొన్నా. ఆ లైవ్ డిబేట్లో నాతో పాటు ఒక వైసీపీ నాయకుడు పాల్గొన్నాడు. మేము లైవ్లో ఉండగానే ఈ ట్వీట్ ప్రస్తావన వచ్చింది. రాగానే లైవ్లో ఆయన చేసిన అప్పీల్ ఏంటంటే, ఇట్లా చేతులు జోడించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని కష్ట నష్టాల్లో మీకు అండదండలుగా ఉన్నాం, మా ఆస్తులు పోగొట్టుకున్నాం, కానీ మీరు మీ చుట్టూ సలహాదారుల్ని, ఐపాక్ బృందాలని చేర్చుకొని మీ శ్రేణుల్ని మీరు విస్మరించారు, మీ శ్రేణుల బలాన్ని మీరు గుర్తించలేదు, మీ శ్రేణులకు మీరు బాధ్యత అప్పచెప్పలేదు, మీ శ్రేణుల్ని మీరు నమ్మలేదు, ఇవాళ వాళ్ళు మిమ్మల్ని ముంచారు, అసలు సిసలు క్యాడర్ని, మీకు అండదండలు అందించిన క్యాడర్ని మీరు నిర్లక్ష్యం చేశారు అని చెప్పని లైవ్లో చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేశాడు ఆయన. వాళ్ళ శ్రేణుల మనోభావాలు అది. మేము నిర్లక్ష్యానికి గురయ్యాం, వివక్షకు గురయ్యాం. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ ఇంప్రాక్టికల్ ప్రస్తావనలతోటి ప్రాక్టికల్గా తనకు ఎదురైన ఓటమిని ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటే, ఆ రూట్ కాజ్ ఏంటో తెలిస్తే దాన్ని ఎట్లా హీల్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. అసలు ఆ రూట్ కాజే ఐడెంటిఫై చేయం, వేరే ఎక్కడో చీకట్లో రాళ్ళు ఇసురుతూ ఉంటాం. ఆ ఇసిరిన రాళ్ళలో ఏదో ఒకటి తగలకపోద్దా అని చెప్పని గుడ్డిగా రాళ్ళు ఇసురుతుంటే, గమ్యానికి దూరంగా రాళ్ళు ఇసురుతుంటే వృధా ప్రయాసం మిగులుద్ది. ఆ చేతిలో ఉన్న రాళ్ళు ఖర్చు అయిపోతాయి, బొక్క మిగులుద్ది తప్ప ఏం ప్రయోజనం లేదు.